వెరీ మచ్. మీరు ప్రతి ప్రసంగంలోనూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. ఈరోజు మాట్లాడిన మాటలు చాలా అమూల్యమైనవి. ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీరావు గారు, అలాగే మీ అభిమానులకు మా అందరికీ ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సంక్షేమం అభివృద్ధి చేయడానికి. ఈ సందర్భాన మేడం శైలజా కిరణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్ల చెక్ని అందించబోతున్నారు. As a part of Ramoji Foundation Corporate Social Responsibility, ఇప్పటి వరకు 110 కోట్ల CSR ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది. అటు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నటువంటి రామోజీ ఫౌండేషన్ ద్వారా రూరల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్, రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ మరియు లక్ష్య అంటూ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటున్నారు. మరి ఈ వేదిక మీద 10 కోట్ల చెక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన శైలజా కిరణ్ మరియు కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే రామోజీరావు గారి పేరు మీద ఒక మార్గని ఏర్పరచాలని సూచించారు. చిత్ర నగరి పేరుతో రామోజీరావు గారి పేరు మీద విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సూచనలు అందించడం జరిగింది. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఎన్నో మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ